కవిత రేపిన రాజకీయ చిచ్చు ఇంకా చల్లలేనట్టుంది. ఒకప్పుడు తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణ అనే విధంగా మార్చుకున్నారు ఆ ఫ్యామిలీ. అయితే ఇప్పుడు ఎందుకు రాష్ట్ర అవతరణ వేడుకలకు దూరంగా ఉంది? పార్టీలో అంతర్గత కలహాలే కారణమా, లేక కావాలనే ఆ విధంగా ప్లాన్ చేశారా? ఇవే ప్రశ్నలు ఇప్పుడు చాలామందిని వెంటాడుతున్నాయి. తెలంగాణ చెప్పగానే కేసీఆర్ పేరు వినబడేలా ఊరు వాడ చాటింపు వేసింది ఆ పార్టీ. తెలంగాణ ఉద్యమంలో ప్రజల నుంచి మొదలు పై స్థాయి వరకు అందరూ పాలు పంచుకున్నారు. రాజకీయ నేతలు చేయాల్సింది చేశారు. సమిష్టి కృషితో తెలంగాణ ఏర్పడిందని సమయం సందర్భం వచ్చినప్పుడు చాలా మంది నేతలు చెబుతారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి నుంచి గడిచిన 10 ఏళ్లు వాడవాడలా ఉత్సవాలు చేసింది బీఆర్ఎస్. అధికారం కోల్పోయినా ఆ పరిస్థితి కనిపించలేదు. ఉత్సవాల మాట ఏమో కానీ ఫ్యామిలీలో కీలక నేతలు చెల్లాచెదురుగా ఉన్నారు. ఈ దుస్థితికి కారణం ఏంటి, ఎవరు అనేది తెలంగాణ ప్రజల్లో జోరుగా చర్చ సాగుతోంది. ప్రస్తుతం బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్కు పరిమితమయ్యారు. అసెంబ్లీకి రావాలని పదే పదే అధికార పక్షం చెబుతోంది. అయినప్పటికీ రావడానికి ఆయన మనస్సు అంగీకరించలేదు. ప్రతిపక్ష హోదా చైర్లో కూర్చోవడానికి ఆయన ఇష్టపడడం లేదని కొందరు నేతలు ఆఫ్ ద రికార్డులో చెబుతున్నారు. ఈ విషయం కాసేపు పక్కన పెడితే రేపో మాపో కారు పార్టీ స్టీరింగ్ అందుకోనున్న వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు దూరంగా ఉండడాన్ని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రస్తుతం ఆయన విదేశీ పర్యటనకు వెళ్లారు. అక్కడ తెలంగాణ ప్రజలు ఏర్పాటు చేసిన సభకు హాజరై తెలంగాణ గురించి, వారి పాలన గురించి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ని ఓ వర్గం వాదన మరోలా ఉంది. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేశారు. అయితే ఆ విగ్రహం రూపురేఖలపై కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రస్తుతం రేవంత్ సర్కార్ దాన్ని మార్చి సాధారణ మహిళ రూపంలో ఉన్న విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. ఈ కారణంగానే బీఆర్ఎస్ ఆవిర్భావం వేడుకలకు దూరంగా ఉందని అంటున్నారు. ఫ్యామిలీ పార్టీలో అంతర్గత కలహాలు తారాస్థాయికి చేరాయని అంటుంది మరో వర్గం. ఆ కారణంగానే కీలకమైన వారంతా ఒక్కో వైపు చెదిరిపోయారని అంటున్నారు. దీని వెనుక రాజకీయాలు ఉన్నాయని చెబుతున్నారు. హైదరాబాద్లో ఖచ్చితంగా వేడుకలకు హాజరు కావాల్సి ఉంటుందని భావించి యువనేత ఫారెన్సీ వెళ్ళిపోయారని అంటున్నారు. ఫ్యామిలీ వేసుకున్న స్కెచ్ ప్రకారమే వారంతా అడుగులు వేస్తున్నారని అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ వేడుకలకు హాజరైతే బాగుంటుందని, మరింత హుందాతనం ఉంటుందని ప్రజల నుండి వినిపిస్తున్న మాట. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.